శ్రీ గురుభ్యో నమ. వైష్ణవీదేవి జ్యోతిష్యాలయం ఛానల్ భక్తులందరికీ గురువుగారి యొక్క ఆశీస్సులు. ఈ రోజున మనము దుర్గాదేవి అవతారాన్ని పూజించాలి. ఇది మనకు అష్టమి పోయి నవమి రాబోతున్నది. ఈ రోజున వారి వారి వ్యాపారములలో యంత్రములు ఉన్నట్లయితే యంత్రానికి పూజలు చేసినట్లయితే చాలా మంచిది. ఎందుకంటే మంగళవారము విశేషమైనటువంటిది. మంగళవారముకు అధిపతి కుజుడు. అలాగే ఈ రోజున మనకు దుర్గాదేవి అవతారము ఈ మంగళవారమున అష్టమి పోయి నవమి రాబోతున్నది. కాబట్టి ఈ యొక్క యంత్ర పూజలు చేసినట్లయితే చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఎందుకంటే యంత్రం అంటేనే శక్తి. అటువంటి శక్తి స్వరూపిణే ఈ యొక్క అమ్మవారు. కాబట్టి ఈ అమ్మవారికి ఈ రోజున ప్రతి ఒక్కరూ వారి వారి వ్యాపార స్థలంలో యంత్రములు ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజున పూజలు చేసుకోవాలి. అలాగే వాహనములకు కూడా ఈ రోజునే పూజలు చేస్తే చాలా మంచి ఫలితాలు ఇస్తాయి. ఇక్కడ అమ్మవారు ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క అవతారంతో పిలుస్తుంది అమ్మవారిని. ఆ విధంగా ఎట్లా అంటే సూర్యునకు మాతాంగి అనే పేరు అవతారంతో ఉన్నది, చంద్రునికి భువనేశ్వరి అవతారంతో ఉన్నది, అట్లాగే అంగారకునకు బగలాముఖి అనే అవతారంతో ఉన్నది, బుధునకు షోడశి అనే అవతారంతో ఉన్నది, బృహస్పతికి తార అనే అవతారంలో ఉన్నది, శుక్రునకు కమల అనే అవతారంతో ఉన్నది, శనీశ్వర స్వామికి కాళి అనే అవతారంతో ఉన్నది, రాహువునకు చిన్నమస్త అనే అవతారంతో ఉన్నది, కేతువులకు ధూమావతి ఇష్టదేవతలుగా అమ్మవారు అవతరించినది. ఇట్లా మనకు 9 గ్రహాలకు 9 అవతారాలతో అమ్మవారు పిలువబడుచున్నది. దాన్నే మనం దశమహావిద్యలు అని చెప్పేసి పూజలు చేస్తూ ఉంటారు. మంచి ఫలితాలు ఇస్తాయన్నట్టు. ఈ రోజున అమ్మవారికి మెరూన్ రంగు చీర ధరింపజేసి వస్త్రాన్ని, అలాగే పాయసము కానీ చక్ర పొంగలి కానీ అమ్మవారికి నైవేద్యం చేసి నివేదన చేసినట్లయితే తప్పకుండా మీరు కోరిన కోరికలు మీకు నెరవేరుస్తుంది అమ్మవారు. శుభం భూయ. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవతు. తదాస్తు.